శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బెల్జియం యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. డినాంట్ గుహ అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, డినాంట్ గుహ అను ఒక అద్భుత దృశ్యమును చూడబోయితిమి. గుహ ప్రవేశమునకు టిక్కెట్లను అమ్ముటకు కొంత కాల వ్యవధి ఉన్నదని దాని అధికారులు చెప్పునంతలో ఒక యువతి తలుపు తీసి మాకు టిక్కెట్లు తెచ్చి ఇచ్చాను. ఒక వృద్ధుడు టేపు రికార్డరుతో మా వెంట గుహలోనికి వచ్చాను. చాలా అద్భుతమైన విషయం అండి, చాలా శ్రద్ధగా విందాం. అతడు మాకు మార్గదర్శకుడై గుహలో వరుసగా లైట్లు వెలిగించుచు పురోగమింపగా మేము వాని వెంట నడిచితిమి. మేము పరికించుచున్న ప్రతి దృశ్యమును గూర్చిన ఇతిహాస విషయములు వివరణము టేపు రికార్డర్లో స్పష్టముగా ఉపన్యాస రూపమున వినిపించుచుండెను. అతను ఒక గైడ్ అండి. ఆ గైడు ఆయన నోటితో చెప్పట్లేట, ఆల్రెడీ రెడీమేడ్గా దాని గురించి చెప్పినటువంటి విషయము ఆ టేప్ రికార్డర్లో ఉంది. దాన్ని నొక్కుతున్నట్ట శుభ్రంగా చక్కగా ఉపన్యాస రూపమున వినిపించుచుండెను అంటున్నారు మాస్టారు. ఒక పెద్ద పర్వతమున అది ఒక సుదీర్ఘమైన గుహ. అది 3 అంతస్తులుగా వలయాకారముగా పైనుండి పర్వత గర్భము వరకు దిగిపోయిన గుహ. పైనుండి కిందకి దిగిపోయిన గుహ అండి. గుహ ఆకారము మొత్తము కార్కు స్క్రూ వలె ఉండెను. ఈ మొత్తము గుహ ఎవరును త్రవ్వినది కాదు, ఎవరు తయారు చేసింది కాదండి. మరి ఎట్లా ఏర్పడింది? వేగవంతమైన ఒక చిన్న నది కొండను తాకుటతో ఆరంభించి కొన్ని శతాబ్దములుగా ఈ గుహను తొలచినది. వేగవంతమైన నదండి, చిన్న నదండి, కొండని తాకుతూ ఉన్నదట. అట్లా తాకి కొన్ని శతాబ్దములుగా ఈ గుహను తొలచిందట పైనుంచి కిందకి. శంఖవలయముల వలె 3 అంతస్తులుగా గుహను నది తొలచుట ఇందలి ఆశ్చర్యము. ప్రకృతి చైతన్యమున మానవుడు గుర్తింపని లలిత కళావ్యూహములు ఎన్ని ఉన్నవో చెప్పలేము కదా. గుహను తొలచుచు 3 అంతస్తులలో అది మొత్తము ప్రవాహమంతయు పైనుండి కిందకు దిగినది. ప్రస్తుతము 4వ అంతస్తున అనగా పర్వత పాదమూలమున నది అంతర్వాహినిగా ప్రవహించుచు గుహలను మానవులు వింత చూచుటకు విడిచిపెట్టినది. అడుగున ప్రవహించుచున్న ఈ నది వెలుపలకు వచ్చి గ్రామమున బాటల ప్రక్కను అలంకరించి ప్రౌఢమైన వేగగమనముతో వంతెనలు లాకుల సహాయమున సస్యవృద్ధికి తోడ్పడుచున్నది. అంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నారండి. లోపల నడుచుచుండగా చలి వణికించుచుండెను. మా తలలపై కన్నులు తిరుగునంత ఎత్తున గుహ పైభాగమంతయు అనేక రసాయనిక స్ఫటికములతో చిత్రవర్ణముల వైభవము కనిపించుచున్నది. పైనను పార్శ్వములను శతాబ్దముల తరబడి ఏర్పడిన ఈ రంగుల రాతి భాగములు నీటితో తలచబడి మిగిలినవి. బెత్తముల వలె, చేతికర్రల వలె, త్రాళ్ల వలె, యజ్ఞోపవీతముల కట్టల వలె ఒప్పుచున్నవి. అట్లా కనిపిస్తున్నాయిటండి. సున్నపు సమ్మిశ్ర పదార్థములతో సహజ శిల్ప సుందరములైన రంగురంగుల పెట్టని స్తంభములు అందుండు మంటపముల శోభను వెలార్చినవి. అందు కొన్ని స్ఫటిక వర్ణములై అఖండ వర్షధారల వలె ఉన్నవి. మరికొన్ని క్షీరధారలు గ్రొమ్మరించుచున్నట్లున్నవి. మరికొంత దూరము పోయి చూడగా ఒక ప్రదేశమంతయు క్రింద నుండి పైకి మొలచిన స్తంభములున్నవి. అందు కొన్ని మొక్కల వలె, లతల వలె, కుక్కగొడుగుల వలె ఉన్నవి. మరికొంత దూరమేగగా బంగారు ముంగిలి వలె ఉండెను. బంగారు రంగున, గంధకము రంగున ముద్దల వంటి రాళ్ళు, వానిపై మైనపు ఒత్తుల వంటి ఆకారములు కట్టుకొనినవి. ఒక్కొక్క కోణము నుండి నీటి బిందువులు నిరంతరము పడుచున్నవి.
ఆ పడిన తావులలో సుడిగుండముల వలె, పూలమొగ్గల వలె, లవంగముల వలె ఆకారములు గల కన్నములు ఏర్పడినవి. ఒక తావునందు పైనుండి క్రిందకు ఒక స్తంభము, క్రింద నుండి పైకి ఒక స్తంభము ఏర్పడు వైఖరులలో పెనగొని శిల్పములైనవి. అనేక రేణుపరాగములచే భరితములైన మైలుతుత్తపు గుడ్డలు రంగుల పూల తోటల వలె నున్నవి. ఎడనెడ యాదృచ్ఛికములైన మహాపురుషుల ఆకారముల క్రింద వారి పేర్లు రచింపబడినవి. అందు బుద్ధుడు, శిశువుని ఎత్తుకొన్న మేరీమాత, ప్రెసిడెంట్ బిస్మార్కు, శీర్షాసనమున ఉన్న ఒక మనుష్యుడు, పూజాపీఠము కడు ముచ్చట గొలుపుచున్నవి. క్రీశ 1904 సంవత్సరమున కొందరు కూలీలు కొండలోయలో పనిచేయుచు దారి తప్పి వెతుకులాడుచుండగా ఈ గుహాముఖమున ప్రవేశించిరట. అప్పటి నుండి అది ఒక చిన్న యాత్రాస్థలం అయ్యను. అంటే అప్పుడు దాన్ని గుర్తించారండి. 1904 సంవత్సరం. పురావస్తు రక్షణ శాఖ వారు సదుపాయముగా నడకకు అనుకూలమగునట్లుగా చెక్కించి మెట్లు వేయించిరి. మిగిలిన దేశములలోని కొండ మెట్ల వలె ఇందు కాళ్లకు శ్రమ ఉండదు. 20 మెట్లను మించి ఒక్కొక్క చోట లేవు. కొంత దూరము నడకకై సమతల ప్రదేశము, మరల స్వల్ప సంఖ్యలో మెట్లుగా అమర్చబడినవి. వృత్తులు కూడా సులభముగా పోయి రావచ్చును. లైట్ల కూర్పు చాలా సదుపాయముగా ఉన్నది. ఎచ్చటను జారిపడుట, భయపడుట అనువానికి అవకాశము లేనట్లు పనితనమున్నది. పాతాళ గర్భమున గర్జించుచు ప్రవహించుచు చలువలు గ్రమ్ముచున్న చీకటి నీటి వంటి నది, ఆ నది దాకా ఒక బాలుడైనను ఒంటరిగా పోయి సురక్షితముగా తిరిగి వచ్చునట్లు ఏర్పాటు చేయబడినవి. ఆ గుహలో ఒక కోన ఉన్నది. దానికి ఆల్బర్ట్ రాజు గాలరీ అని పేరు. చూడండి, ఈ ఇతిహాస సంబంధమైన, చరిత్ర సంబంధమైన విషయాలు, ఆ ప్రాముఖ్యత ఉన్న విషయాలు కూడా మాస్టారు వివరిస్తున్నారండి. అక్కడ ఒక కోనుందట, దానికి ఆల్బర్ట్ రాజు గాలరీ అని పేరటండి. ఏంటి దాని విశేషం? మాస్టర్ చెప్తూ ఉన్నారు. 2వ ప్రపంచ సంగ్రామమున జర్మను యోధులు గెరిల్లా యుద్ధమున గ్రామములను ధ్వంసము చేసి స్త్రీ బాల వృద్ధముగా తుడిచిపెట్టిరి. ఆ గ్రామమునకు అట్టి స్థితి పట్టినప్పుడు ప్రజలలో చాలామంది ఆ గుహలో ప్రవేశించి ఆల్బర్ట్ రాజు గాలరీ లోపల భాగమున దాగుకొనిరి. గ్రామమున విధ్వంసకాండ జరిగిన 8 దినములు వారెల్లరూ అన్నపానీయములు లేక దాగిరి. 9వ నాడు ప్రాణములతో బయటపడి బ్రతికిరి. ఒక తావున ఒక పెద్ద రక్తారుణ శిల వీరాంజనేయుని ప్రతిమగా ఏర్పడెను. వీరాంజనేయుని ప్రతిమగా, ఆ వీరాంజనేయుని విగ్రహంగా ఏర్పడిందటండి. నేను అచ్చటి వారికి అది వివరించగా హనుమంతుని గూర్చిన వివరములను వారు చెప్పించుకొని వ్రాసికొనిరి. ఆ ప్రతిమ దగ్గర దానిని వ్రాయింతుమని చెప్పిరి. మేము 3:30కు గృహలో ప్రవేశించి 5:30కు బయటికి వచ్చేసరికి మొబ్బులు చీకటులు గ్రుమ్మి మంచు వంటి వర్షము కురియుచున్నది. ఆ గుహ అడుగు నుండి బయటకు వచ్చుచున్న నది పేరు మౌన్ నది. ఏంటండి ఆ నది పేరు? మౌన్ అంటున్నారు. మేము తిరిగి వచ్చుచుండగా మనిషి ఎత్తున పెరిగిన గోధుమ చేలలో పిట్టలు ఎగురుచున్నవి. పచ్చిక బయళ్లలో మేయుచున్న ఆవులు, గొర్రెలు నివాసములకు మరలుచున్నవి. పొలము డంకలో ఒక గట్టుపై పీజన్ అను ఒక పక్షి నిలబడి దిక్కులు చూచుచుండెను. అది ఒక నెమలి ప్రమాణమున ఉన్నది. అంటే నెమలి అంత సైజులో ఉన్నదటండి. కన్నులకు నెమలి కన్ను రంగు కాటుక పెట్టినట్లు చారలున్నవి. తెల్లని తలపైనను పాలరంగు రెక్కలపైనను నీలము ఆకుపచ్చని చారలతో మామిడి చిగురు రంగు పాదములతో అది
అలంకరింపబడిన పెండ్లి కూతురు వలె ఉండెను. చూడండి మాస్టర్, ఎంత అద్భుతమైన పోలికో. ఎట్లా ఉన్నదండి ఆ పక్షి? అలంకరింపబడిన పెండ్లి కూతురు వలె ఉండెను. ఇంటికి తిరిగి వచ్చి డినాంట్ గుహను గూర్చి ఆలోచింపగా అరకులోయకు పోయు దారిలోని పర్వత శ్రేణిలో బుర్రా గుహలు గుర్తుకు వచ్చినవి. ఇన్ని వింతలును బుర్రా గుహలో ఉన్నవి. కానీ మన వారికి ఇట్టి సహజ వైభవములను కాపాడుకొను మానసిక సౌకుమార్యము, సద్వస్తువులపై అభిమానము, దేశ సంపదపై శ్రద్ధాభక్తులు లేకుండుటకు అట్టి ప్రదేశములే అపకీర్తి ధ్వజములై కనిపించుచున్నవి. వాళ్ళంత చక్కగా ఉంచుకుంటున్నారు, అంత చక్కగా కాపాడుకుంటూ ఉన్నారు, అంత చక్కగా శ్రద్ధాభక్తులతో వాళ్ళు ఉన్నారు. ఆ డినాంట్ గుహని అంత చక్కగా ఒక యాత్రాస్థలంగా వాళ్ళు తయారు చేశారు. మన వాళ్ళకి అదిగో అవి లేవు అంటున్నారండి. సహజ సౌందర్యారాధనలో బెల్జియం వారిదే అందెవేసిన చేయి. దేశాభిమానమును, ప్రకృతి సౌందర్య రసికతను పోగొట్టుకొనిన భారతీయులు మరలా పాశ్చాత్యులను గురువులుగా స్వీకరించి నేర్చుకొనవలసి ఉన్నది. మరి యొక్క గణనీయాంశము కూడా మనకు పాశ్చాత్యులలో కనిపించును. వచ్చిన విదేశీ యాత్రికులను ఆదరించి గౌరవించుట, వారికి తన వైభవములను చూపి ఆశ్చర్యము కలిగించి పంపుట అను అంశములను ఒక దేశాభిమాన కళగా వారు పెంపొందించుకొని ఉత్తీర్ణులైనారు. ఈ అంశమున భారతీయుల దారిద్ర్యమును ఏమనవచ్చును? వచ్చిన విదేశీయులను సందేహించి ద్వేషించుటయో, లొంగి బానిసలగుటయో తప్ప మూడవ మార్గము నవీన భారతీయులకు తెలియదు అనుట సాహసము కాదు అంటున్నారండి మాస్టారు. ఆ తర్వాత 4/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయము 5:30 గంటలకు లేచి దినచర్య ముగించుకొని భగవద్గీత పాఠము చెప్పి తిని, రోజంతయు మొబ్బులతో చినుకులతో మసుగుగా ఉండెను. అద్దాల గదులలో నుండి బయటకు వచ్చినచో ముక్కు, చేతులు, కాళ్ళు తిమ్మిరెక్కి బండబారుచుండెను. ఆనాడంతయు విద్యుదుష్ణ వాహికలను వెలిగించుకొని కబుర్లతో కాలక్షేపము చేసితిమి. మా సంభాషణలలో భారతీయుల, పాశ్చాత్యుల ఆచారములు, ముద్దుముచ్చటలు కయ్యము లేక వియ్యమందినవి. కొంతసేపు గ్రంథ పఠనము జరిగెను. మధ్యాహ్నము అందరునూ వెడలిపోయిన వెనుక ఆల్బర్ట్ శశి గ్రంథ నిలయమైన గదిలోనికి వర్మను కొనిపోయి, అంటే ఆల్బర్ట్ శశి గారు అప్పటికి కీర్తిశేషులండి, ఆ గదిలోనికి వర్మను కొనిపోయి సూక్ష్మ శరీరమును ఆవాహనము చేసి తిని, బీరువా నుండి ఒక పుస్తకమును చూపి తీయుమంటిని. అందు వెనుకగా ఒక వ్యక్తి ఫోటో కనిపించెను. అతని జీవిత విశేషములను గూర్చి వర్మకు చెప్పి ప్రస్తుతము అతడు ఎచ్చట జన్మనెత్తెనో వివరించి తిని. ఆ ఫోటోలోని వ్యక్తి చనిపోయిన తరువాత వర్మకు సుపరిచితుడుగా జన్మించినాడు. వర్మ గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి అటండి. ఆ వర్మ గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పూర్వజన్మ ఏమిటి అనేటువంటిది అదిగో చక్కగా మాస్టర్ వివరించారండి. మరికొంతసేపు మోరియా, కుతుహుమీల లేఖలను కొన్నిటిని చదివి అందలి బ్రహ్మాండ విజ్ఞాన విశేషములను వివరించి తిని, భారతదేశంలోని బంధుమిత్రాదుల కడ నుండి వచ్చిన లేఖలకు సమాధానములు వ్రాసి మరునాడు పోస్టు చేయుటకు సిద్ధపరుచుకొంటిమి. విశాఖపట్టణము నుండి సోదర బృందము వారు వ్రాయుచున్న లేఖలను పరిశీలింపగా నేను అక్కడ ఉన్నప్పటికంటే నేను దూరముగా ఉన్నప్పుడే ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుచున్నట్లు గమనించి తిని. పరమగురువులు తమ అనుయాయుల నుండి భౌతికముగా దూరస్థులై
శిక్షణ ఇచ్చుటలో గల లౌక్యము కొంత బోధపడినది అంటూ ఈ తేదీని పూర్తి చేశారండి మాస్టారు. తర్వాత 5/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఉదయం 6:30 గంటలకు నిద్రలేచి స్నానాధికములు ముగించుకొని పూజానంతరము ఎలిజబెత్ వర్మ నేను లియేజ్ పట్టణమునకు బయలుదేరితిమి. చలిలో బంగారు నీరెండ సుఖకరముగా ఉండెను. వాతావరణము ప్రశాంతమై ఉన్నది. మేము మేరీ ఇంటికి పోయి కొంతసేపు దివ్యజ్ఞాన విషయములను ప్రసంగించితిమి. వారింట మాకు భోజనము ఏర్పాటు చేసిరి. పదార్థములు రుచికరముగా ఉండెను. కుక్కగొడుగుల వేపుడు, బంగాళాదుంపు గుజ్జును తూటాల రూపమున వేయించిరి. చిక్కుడుకాయలు ఉడకబెట్టిన కూర బాగున్నది. భోజనానంతరము పండ్లు తిని ఉసిరిగ పండ్ల రసము త్రాగి తీరుబడిగా మధ్యాహ్నము 12:15 బయలుదేరితిమి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము లియేజ్ నగరము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.